హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తినేంటి రోజు డైరెక్ట్ రెసిపీ చెప్పేస్తుంది, కానీ ఇవాళ కొత్తగా తనే వచ్చేదో చెప్తుంది అనుకుంటున్నారా? రోజు రెసిపీ 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 ఎందుకు అనేసి అప్పుడప్పుడు కొద్దిగా స్పెషల్గా ఉండాలి కదా, మీకోసం ఒక స్పెషల్ వీడియో చేయాలి అనుకున్నాను. సో మనకు తెలిసిందే ఎల్లుండి, దట్ ఈస్ ఆన్ సాటర్డే 22nd ఆగస్ట్ వినాయక చతుర్థి ఉంది. జనరల్గా ప్రతి ఇయర్ అందరూ బయటికి వెళ్ళి గణపతి తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకుంటారు. కానీ సిచ్యువేషన్ ఇప్పుడు బాగాలేదు. బికాజ్ ఆఫ్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ మనం బయటికి వెళ్ళి గణపతి తెచ్చి పూజ చేయలేము. కాబట్టి ఇంట్లోనే ఈజీగా మనం ఎకో ఫ్రెండ్లీ గణేష ఎలా చేయాలో చూసేద్దాం. అది క్లేతో, బంకమట్టితో కాదండి, శనగపిండి ఇంకా పసుపుతో ఎలా చేయాలో చూద్దాం. ఇంకేంటి, స్టార్ట్ చేసేద్దామా? ఆర్ యూ రెడీ? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం ఒక బౌల్లో మనకి ఎంత సైజ్ గణపతి కావాలనుకుంటే అంత సైజ్కి సరిపడా శనగపిండి తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలర్ కోసం కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలి. ఎన్ని వాటర్ కావాలనుకుంటే అన్ని వాటర్ యాడ్ చేస్తూ మనం దాన్ని గట్టిగా ఇలా ముద్దలాగా చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని మనం బాల్స్ లాగా చేయాలి. ఇక ఇలా బాల్స్ చేసుకోవాలి. 2 లార్జ్ సైజ్ బాల్స్, 2 మీడియం, 2 స్మాల్, 2 XS, 2 XXSవి చేసుకొని ఇప్పుడు లార్జ్ సైజ్ బాల్ తీసుకొని మనం బేస్ కోసం ఇలా ఒత్తుకోవాలి. కావాలనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం ఒత్తుకోవాలి. ఇక ఇలా చేసుకొని ఒక ప్లేట్ పైన మనం ఇలా పెట్టి మరొకసారి ఒత్తుకోవాలి. తర్వాత లార్జ్ సైజ్ ఇంకో బాల్ తీసుకొని మనం బాడీ కోసం యూస్ చేయాలి. ఇక ఆ బేస్ పైన పెట్టేసి మనం వెనుక సైడ్ బేస్కి దానికి మొత్తం ఇలా అటాచ్ చేయాలి. అలా ఒత్తితే ఫిక్స్ అయిపోతుంది. ఇక అన్నీ వేరే వేరుగా పెట్టుకొని ఒక స్మాల్ సైజ్ బాల్ తీసుకొని మనం లెగ్స్ కోసం ఇలా రోల్ చేసుకోవాలి. హ్యాండ్స్ మధ్యలో పెట్టుకొని రోల్ చేసుకోవచ్చు, లేదా దానిపైన పెట్టి 2 స్మాల్ బాల్స్ ఇలా సేమ్ సైజ్లో మనం రోల్ చేసుకోవాలి. ఇక లాస్ట్లో మనం కొద్దిగా దాన్ని ఇలా మలిపి ఒత్తుకోవాలి. ఇలా ప్రెస్ చేసి దానికి పెట్టేయడమే. ఇక మనం ఇలా పెట్టుకోవాలి. సేమ్ వేరేది కూడా అలానే కార్నర్లో ఒత్తుకొని పెట్టేసేయాలి. పెట్టుకున్న తర్వాత కావాలనుకుంటే కొద్దిగా వాటర్ తీసుకొని మనం దాన్ని ఫిక్స్ చేయాలి. ఇలా ఫిక్స్ చేసేసిన తర్వాత మొత్తం ఇలా కావాలనుకుంటే పెట్టుకోండి. తర్వాత మీడియం సైజ్ బాల్ ఒకటి తీసుకొని హెడ్గా మనం పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం దానికి ఫిక్స్ చేసేయాలి. కింద పడిపోకుండా చూసుకోవాలి. మనం ముందు ఎలా బేస్ బాడీ ఫిక్స్ చేసామో ఇది కూడా వెనక కొద్దిగా అటాచ్ చేసుకోవాలి. ఇక అలా చేసేసిన తర్వాత ఎక్సెస్ సైజ్ బాల్ తీసుకొని మనం హ్యాండ్ లాగా ముందు లెగ్కి ఎలా రోల్ చేసామో అలానే రోల్ చేసుకోవాలి. దాన్ని కొద్దిగా ఇలా వీ షేప్ వచ్చేలా మనం టర్న్ చేసుకొని కార్నర్లో ఇలా ప్రెస్ చేయాలి. ఇలా హ్యాండ్లా వచ్చేసింది కదా, అది మనం దానికి ఫిక్స్ చేసేయాలి. ఇది మనం హెడ్ ఫిక్స్ చేయకముందు కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక సేమ్ ఈ హ్యాండ్ లాగానే ఆ హ్యాండ్ కూడా రోల్ చేసేసుకొని కార్నర్లో ఇప్పుడు మనం లెఫ్ట్ లెగ్లో లడ్డు పెడతాం కాబట్టి ఇలా చేసుకొని మనం కొద్దిగా వీ షేప్ వచ్చేలా చూసుకొని మనం ఫిక్స్ చేయడమే. ఇక కొద్ది కొద్దిగా వాటర్ అద్దుతూ మనం దానికి అటాచ్ చేసేయాలి. తర్వాత ఇప్పుడు మనం మీడియం సైజ్ బాల్ తీసుకొని దాన్ని చిన్న చిన్నగా డివైడ్ చేసి మనం కిరీటం చేయాలి. ఇలా నేను
ఒకటి కాదు 3 లేయర్స్ పెడుతున్నాను. ఒకటి పెద్దగా, సెకండ్ వన్ కొద్దిగా చిన్నగా, దాని తర్వాత ఇంకొద్దిగా చిన్నగా పెడుతున్నాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి, మీ ఇష్టం. ఇక ఇలా 3 పెట్టిన తర్వాత దానిపై చిన్నగా కోన్ షేప్లో ఒకటి పెట్టడానికి చేసుకోండి. ఇలా రోల్ చేసి దాన్ని కోన్ షేప్లా చేసుకొని పెట్టేయండి దానిపైన. ఇక 70% అయిపోయినట్టే. ఇప్పుడు మనం XXS బాల్ తీసుకొని తొండం చేసుకుందాం. ఇది చాలా పెద్దగా అయ్యేటట్టుంది, చూద్దాము. చాలా లావుగా కూడా ఉండొద్దు. అమ్మో, ఇది చాలా పెద్దగా అయిపోయిందండి. సో దాన్ని హాఫ్ చేసేసి మనం రోల్ చేసుకొని మీకు ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజ్ పెట్టుకోండి. ఇక కొద్దిగా వాటర్ అద్దుతూ మనం ఫేస్లో దాన్ని కలిపేసేయాలి. ఇంకేంటి, తొండం కూడా పెట్టడం అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకో XXS బాల్ తీసుకొని మనం ఇయర్స్ చేసుకోవాలి. XXS కూడా కొద్దిగా పెద్ద ఉంది కాబట్టి ఒకే దాంట్లో నేను 2 ఇయర్స్ చేసేస్తున్నాను. ఇక ఇయర్స్ చేయడం కూడా ఈజీయే. ఒక సైడ్ స్ట్రైట్గా ఇలా రోల్ చేసి ఒక సైడ్ స్ట్రైట్గా ఉంచేసి మిగతా సైడ్ ఒక 3 టైమ్స్ ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసి వాటర్తో దాన్ని మనం ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ చేయడం కూడా అయిపోయినట్టే. షేప్ వచ్చేసింది కదా, చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు మనం తొండంకి దంతాలు అవి కూడా చిన్నగా కోన్ షేప్లో చేసుకొని పెట్టుకోవాలి. లడ్డు చేసి పెట్టేశాను నేను. ఇప్పుడు ఐస్ కోసం నేను మిరియాలని యూస్ చేశాను. కరెక్ట్ ప్లేస్లో మనం పెట్టుకోవాలి. ఇక దానిపై నామాల కోసం నేను చిన్న సూదిని, నీడిల్ని యూస్ చేశాను. మీరు కట్టెపుల్లతో కానీ పేపర్తో కానీ దేనితో అయినా పెట్టుకోవచ్చు. తర్వాత నామం మధ్యలో చిన్నగా నేను బాల్ లాగా చేసి పెట్టాను. ఇక ఇప్పుడు నీడిల్తో తొండం పైన మధ్యలో గీత గీస్తున్నాను. ఇక అది కూడా అయిపోయింది. ఇక దంతాలు పెట్టుకోవడమే. ఇలా చిన్నగా కోన్ షేప్లో చేసి మనం దానికి ఫిక్స్ చేయడమే. అది కూడా అయిపోయిందండి. ఇక కిరీటంపై కావాలి అనుకుంటే మిరియాలు యూస్ చేయండి. కావాలనుకుంటే ఇలా చెవులకి చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోండి. ఇక మన బుజ్జి వినాయకుడు రెడీ. చాలా క్యూట్గా ఉన్నారు కదా. ఇలా ఇంట్లో అవైలబుల్గా ఉండే థింగ్స్తో ఈజీగా మీరు కూడా చేసుకోండి. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.